బలహీనుడు అయిపోయినట్టు అయిపోయింది. 16లో మత్తయి సువార్తలో నువ్వేంటనుకున్నావు పేతురు, నువ్వేంటనుకున్నావు అంటాడు యేసుప్రభు ఆయన్ని. ఎవరిని? పేతురుని ఉత్సాహపరచి బలపరచడానికి నువ్వు బండవి ఏం చెప్పాడు. ఈయనకి స్వతంత్రం ఎక్కువైపోయి యేసుప్రభు సిలువ గురించి వదిలి చేపట్టేసుకుంటాడు. యేసుప్రభు చేయని నీకు దూరం దాకా యేసయ్యా అంటాడు. ప్రభువారు అంటాడు, నువ్వు మనుషుల సంగతులు గడిస్తున్నావు కానీ దానికి ముందు తల్లిగారు చెప్తారు సాతానా అంటారు. ఈయన కాదు, ఈ శరీర సంబంధమైన మాట మాట్లాడాడు. సాతాను లోపల ఉన్న సాతాను నుంచి చెప్తున్నారు. సాతానుడికి తెలియదు, మనుషులు ఆలోచన తెలుసు కానీ దేవుడు ప్లానింగ్ తెలియదు. నీ పట్ల దేవుడు ప్లానింగ్ ఉంది, అది ఖచ్చితంగా నీ పట్ల దేవుడు నెరవేరుస్తాడు. సాతాను ఎన్నిసార్లు నీ బలహీనతను బట్టి నిన్ను వాడుకొని నీకు మారుమనసు లేదని, లేకపోతే నీ బలహీనత ఎత్తి చూపి నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళొద్దని, నువ్వు పరిచర్య చేయలేవని, నీ వల్ల ఏమీ కాదని నిన్ను బలహీనపరచొచ్చేమో, కానీ నిన్ను పిలిచిన దేవుడు నిన్ను సరిచేయగలడు, నిన్ను వాడుకోగలడు, సైతాన్ రాజ్యాన్ని కోల్చగలడు. దేవుడు చిత్తం ప్రతి మనిషి పట్ల ఉన్నతంగా ఉండిద్ది. ఇట్లా ప్రతి మనిషి పట్ల ఎలా ఉంటుంది? ఉన్నతంగా ఉండిద్ది. ఇప్పుడు ఇక్కడికి నేను బైక్ తీసుకున్నాను. ఇక రావడానికి ఆయన ఎంతో ప్రార్థన చేస్తుంటారు మన సహోదరుడు. ఇట్లాంటి ఏర్పాట్లు ఏదో వీటికి సంబంధించి భోజన ఏర్పాట్లు బ్యాక్గ్రౌండ్ వరకు ఎంతో ఉండిద్ది. ఇక్కడ కూర్చున్నావు అంటే, నేను కూర్చున్నానంటే దేవుడు ఎన్ని యాక్సిడెంట్లు తప్పించాడో, ఎన్ని అనారోగ్యాలు చూపించాడో, అందరికి మంచి మంచి సాక్ష్యాలు ఉండే ఇక్కడ, ఎన్ని పరిస్థితులను తీసుకొచ్చాడో. చెప్పేది ఏంటంటే బలమైన దేవుడి మాటలు, దేవుడి కార్యం వైపు చూస్తే దేవుడు ఖచ్చితంగా మనం నిలబెట్టి వాడుకుంటారు. అసలు తప్పైన కుమారుడు ఎవరి దగ్గరికి వస్తాడు చెప్పండి? 2020 సంవత్సరాల క్రితం యేసుప్రభు మన దగ్గరికి వచ్చాడు. ఎవరి దగ్గరికి వచ్చాడు? అతను బుద్ధి తెచ్చుకుని ఆయన దగ్గరికి వెళ్ళాడు, కౌలించుకున్నాడు. ఇతని దగ్గరికి యేసుప్రభు అంటాడు. వెళ్ళాడా వెళ్ళలేదా? బలహీనలు అయిపోయారు పాపం. అందరూ గుళ్ళు ఉంటారు, ప్రత్యక్షం అవుతాడు. మత్తయిలో ఉంది, మార్కులో ఉంది, యోహానులో ఉంది. ఎవరి దగ్గరికి వెళ్ళాడు చెప్పండి? ఎందుకంటే పేతురు యొక్క అంతరంగాన్ని దేవుడికి తెలుసు. దేవుడి కొరకే బ్రతకాలి, దేవుడి కొరకే జీవించాలి, దేవుడి కొరకే ఏమైనా అయిపోవాలని.